అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని, కానీ 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. మంగళవారం నల్గొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, హలియాలలో నిర్వహించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు 2,500 రూపాయల వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ అని అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. డిసెంబర్ 9 నాటికి రైతు బంధు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మే వచ్చినా సొమ్ము వేయలేదు. నాగార్జున సాగర్ ఆయకట్టు ఎండిపోతే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. అన్నదాతలు ఆగమవుతున్నారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పిన దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్లు. రేవంత్ పాలనలో అంతా మోసమే అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి కాంగ్రెస్ ని గెలిపించారని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్ మాయ అనుకుందామని, అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచ్చిన గోల్డ్ మెడలిస్ట్ కావాలో, బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజే గోల్డ్ స్నాచర్ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.